మొదటగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పర్గూడ విలేజ్ నుంచి వచ్చాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు బోనాలు? నేను గత 4 సంవత్సరాల నుంచి బోనాలు చేయడం జరుగుతుంది గోల్కొండ అమ్మవారికి. ఎవరెవరు వచ్చారు? నేను నా తోటి గణాదులందరం కలిసి వచ్చాము. అంటే ఇంతమంది క్రౌడ్ లో ఈ బోనాన్ని ఎత్తుకొని అక్కడికి వెళ్ళడం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత అమ్మవారి దయ్యం, అదేం లేదు. అమ్మవారి కన్నుంటే మేము ఎప్పుడైనా ఇలానే చేస్తాం, ప్రతి ఇయర్ చేస్తాం. అమ్మవారికి ఏమేమి సమర్పిస్తున్నారు? నైవేద్యం తెల్లన్నం, పచ్చకూర, బూరెలు, గారెలు, 5 తీర్ల వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం. అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బోనాన్ని మీరు ఎత్తుకోవడం జరుగుతుంది? ఇలా ఆడడము, ఇలా బోనం ఎత్తుకోవడం, అమ్మవారికి అంత ఎత్తుగా తీసుకెళ్ళాలి కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎత్తుకోబట్టి 4 సంవత్సరాలు జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటున్నాను. ఎంతో ఆనందంగా సకల సంతోషంగా ఉంది అమ్మవారికి బోనం ఎక్కియడం. ఇలాంటి భాగ్యం వచ్చినందుకు నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? నమస్తే. అనిల్. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? చర్లపల్లి. ఎప్పటి నుంచి బోనం తీస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా తీసారా? మీరే మొదటిసారి ఇలా చేస్తున్నారు? మొదటిసారి నేను చేయడం. మొదటిసారి. ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంత ఎత్తుకు అమ్మవారికి బోనం తీసుకెళ్లడానికి అసలు చాలా కష్టంతో కూడుకున్న పని కదా, అసలు ఎలా అనిపిస్తుంది? అంత ఎత్తుకు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. ఇక అన్నిట్లోకి అమ్మవారే మాయ, అమ్మవారిదే మహిమ. ఇక అమ్మవారికి మరి ఏమేమి పట్టు వస్త్రాలు, వడి బియ్యం అలాంటివి ఏమైనా సమర్పిస్తున్నారా? కేవలం బోనం వరకే? బోనం వరకే. 3వ వారం నాడు అమ్మవారికి పట్టు చీర, వడి బియ్యం అవన్నీ తీసుకొని వస్తారు అమ్మవారికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరొక వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము. అసలు వారు ఎలా సమర్పిస్తున్నారు అమ్మవారికి బోనంలో, అసలు బోనంకి సంబంధించిన విశేషాలు ఏంటి, అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ శేఖర్తో వర్షిని, BRK న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవాలయ వృత్తి పనివారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రావులకోలి ఈశ్వర్ ప్రసాద్, కుమ్మరి. ఇక్కడ దేవాలయ వృత్తి పని వాళ్ళమ్మ. ఇక్కడ ఇప్పుడు 2వ వారము. అంటే ప్రతి దగ్గర ఒక్కరోజు బోనాలు అవుతాయి, కానీ గోల్కొండలు మాత్రము 9 వారాలు అవుతాయి. ప్రతి ఆది గురువారం అవుతుందన్నమాట. మొన్న గురువారం మనకు మొదటి పూజ కంప్లీట్ అయింది. ఇది 2వ వారము. ఒక్కొక్క వారం అమ్మవారు ఒక్కో దర్శనం ఇస్తుంటారు అమ్మ. నెక్స్ట్ మనకు శాకాంబరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. అలాగే మనకు లాస్ట్కి వచ్చేసి 9వ వారం వచ్చేసి మనకు కుంభారతి ఉంటుంది. మీరు చూసినట్టయితే క్రౌడ్ మీరు చూసుకుంటూ వచ్చిండొచ్చు. అమ్మవారికి ఎట్లా అంటే కొలిసిన వాళ్ళు కొంగు బంగారం లాగా ప్రతి ఒక్కరు కోరికలు తీరుస్తుంది డే బై డే. ఇంకో ఇక్కడ మాకు గట్టి నమ్మకం ఏంటంటే, మీరు గత వారం రోజులు గమనించారు, వర్షం వస్తున్నట్టు అవుతుంది కానీ రావట్లేదు. మేము చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అమ్మవారు ఎప్పుడైతే బయలుదేరుతుందో ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఈసారి కూడా వర్షం పడ్డదమ్మ. అమ్మవారి మహిమ, ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఈసారి కూడా వర్షం పడ్డది. అట్లే వర్షాలు ఇవ్వాలి, అమ్మవారు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? భక్తుల తాకిడి కావచ్చు, భక్తుల యొక్క మనోభావాలు కూడా కావచ్చు. అంటే డే బై డే చాలా ఎక్కువ ఉందమ్మా. మేము అంటే సంవత్సరాల నుంచి కాకుండా మా తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా ఇక్కడ 26 కులాల వాళ్ళం పనిచేస్తాం అమ్మవారి సేవలో. కుమ్మరి, కమ్మరి, మాల, మాదిగ, బైండ్ల, మస్కూరి, జమిడికే, అట్లా అందరం కలిపి 26 కులాల వాళ్ళం పనిచేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విభిన్నమైన పని ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము కుమ్మరి వాళ్ళం, బోనం దింపుతాం, అమ్మవారికి బోనాలు పోస్తాము. అన్న డప్పు కొడతారు, జమిడిక కొడతారు, కంసాలి వాళ్ళు ఉంటారు, జాకడ వాళ్ళు ఉంటారు. అట్లా అన్ని కులాలు, ఎవరి కులాల వాళ్ళంతా ఇక్కడ చైన్ సిస్టమ్గా పనిచేస్తేనే ఇక్కడ ఇంత అట్టహాసంగా బోనాల పనులు జరుగుతాయి. మేము ఒక్క క్షణం మేము సైడ్ అయిపోయినా బోనాల పని కాదన్నట్టు అంతే. అంటే అందరం సంపన్న వర్గాలు అందరం కలిసే పనిచేస్తాం ఇక్కడ. మీరు 45 సంవత్సరాలు అంటున్నారు, 45 దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి మాకు బాగా తెలిసి ఉంటుంది బోనం అంటే. మీకు ఫస్ట్కి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? చాలా ఉందమ్మా, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఫస్ట్ మనకు తెలంగాణ రాకముందు కూడా ఇంత తాకిడి ఉండేది కదా. వాస్తవానికి అయితే తెలంగాణ వచ్చినాక తాకిడి ఎక్కువైంది. అంటే మేము ఇంకోటి జనాలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మా కులవృత్తి పని వాళ్ళ తరఫున కూడా జనాలకు రిక్వెస్ట్ ఏంటంటే, బోనం అనేది కుండ, మనకు పవిత్రమైన కుండలోనే బోనం ఎక్కిస్తే అమ్మవారు పరిపూర్ణంగా ఉంటుంది. బిందెలో కొంతమంది అట్లా కూడా కుండలో మంచిగా పుదించుకొని కుండలో తేవాలి. స్పెషల్లీ మీ BRK ఛానల్ వల్ల నేను పోతురాజులకు ఒకటి చెప్పదలుచుకున్నాను. పోతురాజు అంటే అమ్మవారి మూట ఆడాలి పాడాలి.
కానీ ఇప్పుడు పోతురాజులు కొంచెం డిఫరెంట్గా చెర్నకోలతో కొట్టడం, పెయింట్ వేసుకొని డిఫరెంట్గా వేయడం అన్న అట్లా చేయకండి. మంచిగా ఆడి పాడి అందరితో ఆశీస్సులు ఇచ్చి మీరు ఆశీస్సులు తీసుకొని రావాలని చెప్పుకుంటున్నాను. ప్లస్ ఇక యూత్ కూడా బోనాలంటే యూత్ ఒక 50 మంది కలిసి వచ్చి నువ్వు కొట్టుకున్నావు నేను కొట్టుకున్నావు అర్థం పర్థం కొట్లాడలు చేస్తుంది. దానివల్ల ఇతరులు చూసే వాళ్ళకి చాలా అగ్లీగా ఉంటుంది. అది అట్లా కాకుండా రండి, దర్శనం చేసుకోండి, అందరినీ మంచిగా చూడండి. ప్లస్ మన వల్ల వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూసుకోమని అందరితో నేను వేడుకుంటున్నాను. ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అసలు? ఫస్ట్ డే రోజు అరౌండ్ మాకు పోలీస్ వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం 6 లక్షల జనం వచ్చింది. మార్నింగ్ పొద్దున మాకు 11 o'clock లంగరోజ్ చౌరస్తా నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అయిందనమాట. అటు నుంచి అమ్మవారి తొట్టెల్లో తీసుకొని వచ్చినాము. తర్వాత చోటా బజార్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అంటే మేమే కులవృత్తి పని వాళ్ళమే అక్కడ నుంచి తొట్టెల్లో తీసుకొని వస్తాము. జస్ట్ అయ్యవారి ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అదే టైంలో బంజారా దర్వాజా నుంచి బోనాలు వస్తాయి అన్నమాట. అటు నుంచి బోనాలు, ఇటు నుంచి ప్రొసెషన్ వచ్చి కింద గోల్కొండ చౌరస్తాలో కలుస్తాం. అక్కడ నుంచి పైకి అమ్మవారిని తీసుకొస్తాము. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 6 లక్షల జనం దర్శనం చేసుకున్నారు. ఇలా ఎప్పటి వరకు ఉంటుందండి ఈ బోనం అనేది? ఇప్పుడు మోదీ నుంచి స్టార్ట్ అయింది కదా, ఎప్పటి వరకు ఉంటుంది? రాత్రి మాకు 9-10 వరకు కూడా తొట్టెల ఊరేగింపులు వస్తాయి. ఓవరాల్ సిటీలో నుంచి వస్తాయి, ఏ ఒక్క చుట్టుపక్కల కాదమ్మా. ఓవరాల్ సిటీలో నుంచి చాలామంది యువకులు తొట్టెల ఊరేగింపు తీసుకొస్తారు, బోనాలు తీసుకొస్తారు. సాయంత్రం వరకు ఇది కంటిన్యూ రన్నింగ్ ఉంటుంది. ఇవాళ మార్నింగ్ 6 o'clock మేము వచ్చేసరికి గేట్ ముందు అంతా ఒక 100 మంది ఉంటారు జనం. మార్నింగ్ 6 o'clock మేము గేట్ ఓపెన్ చేసేసరికి అంతా ప్యాక్ అయిపోయింది. అమ్మవారి డోర్ ఓపెన్ చేసేసరికి అంతా ప్యాక్ అయిపోయింది. రాత్రి 10 అయిపోతుంది, 10-11 అవుతుంది. ఇంకా లాస్ట్ మేమే దిగుతాం. ఇక అమ్మవారి గుడి తలుపులు మూసేసి అమ్మవారి కుంభహారతి ఇచ్చేసి మేమే దిగుతాం. ఇక్కడ చెప్తున్నారు దేవాలయ పనివారు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా అమ్మవారికి సేవ చేస్తున్నామని చెప్పేసి ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ భక్తుల తాకిడి స్టార్ట్ అయింది. రాత్రి 9-10 వరకు కూడా ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. దాదాపుగా మొదటి రోజు బోనం రోజు అయితే దాదాపు 6 లక్షల మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఉదయం నుంచి కూడా భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మరి కొంతమంది కూడా అమ్మవారికి వడిబియ్యం కూడా పోస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో. ఇక్కడ అధికారులు కూడా దర్శన ఏర్పాట్లు బాగా చేశారంటూ కూడా భక్తులు అయితే చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ బోనం తీసుకొస్తున్న వారికి, వడిబియ్యం తీసుకొస్తున్న వారికి సెపరేట్గా క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్ భక్తులకి ఒక క్యూ లైన్, బోనం తీసుకొస్తున్న వారికి ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది. ఈరోజు బోనాలలో మొదటి బోనం అంటే మొదటి ఆదివారం ఏదైతే ఉందో ఈ అమ్మవారికి అయితే బోనం సమర్పించడం జరుగుతుంది. దాదాపుగా ఈ గోల్కొండ దగ్గర అయితే జగదంబ అమ్మవారికి వచ్చేసి 9 వారాలు ఈ విధంగా బోనాలు సమర్పిస్తారంటూ చెప్తున్నారు. సో ఇక్కడ భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. భక్తులు దర్శించుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో పద్మ, BRK న్యూస్.